టిప్పు సుల్తాన్ సైన్యం గెలిచింది, హిందూ సైన్యం బిత్తరపోయి చూడాల్సి వచ్చింది. ఇవాళ హనుమత్ జయంతి శోభాయాత్రలు రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇది ముందుగా నిర్వహిస్తున్నాయి, గత కొన్ని సంవత్సరాల నుంచి సంప్రదాయంగా వస్తున్నాయి. ఇప్పుడు కడపలో అల్మాస్పేటలో టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలన్నటువంటి గొడవ ఎందుకు ఇప్పుడే తీసుకొచ్చారు? ఈ హనుమత్ జయంతిని శోభాయాత్రను అడ్డుకోవడానికి. కాషాయపు జెండాలతో నుదుటిన బొట్టు పెట్టుకుని వెళ్తున్నటువంటి హిందువుల్ని చూసి అంగీకరించలేని మనస్తత్వం, హిందువుల యొక్క చైతన్యాన్ని ఏమాత్రం చూడలేకపోతున్నటువంటి ఒక ఏడుపు. అలాంటి వాళ్ళు అర్జెంటుగా టిప్పు సుల్తాన్ ఈ దేశంలో 10,000 మంది హిందువులని ఊచకోత కోసి 1000 మంది బ్రాహ్మణుల్ని నరికి చంపి ఆ పైన మహిళల వక్షోజాలను కూడా కత్తిరించినటువంటి రాక్షసుడైనటువంటి వాడిది. వాడు అలాంటి రాక్షసులని మనకి వీరులుగా చూపించే ప్రయత్నం చేస్తూ అల్మాస్పేటకి పేరు మార్చే కుట్ర చేస్తే, మీరు ఆ పేరు పెట్టేటైతే దీనికి హనుమాన్ నగర్ అని పేరు పెడతాం అని చెప్పి అక్కడ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠిస్తే, ఆ విగ్రహం నిన్న ప్రతిష్ఠ అయింది కానీ ఇవాళ శోభాయాత్రకి అనుమతి ఇవ్వలేదు. అంటే హిందువులు ఓడారు, హిందువుల్ని ఓడిస్తున్నారు. ఎవరు, ఎందుకోసం ఆలోచించుకోవాల్సి ఉంది.